లేదా ఇది ఇక్కడతో సంతృప్తి పడిపోయారు ఆయన. ఎందుకంటే ఇది లక్షలాది మంది పిల్లలు కదా. ఇప్పుడు అన్న క్యాంటీన్లు అంటే ఎంతమంది అని 3000 మంది, 100 కదా, 100 × 350 మంది, ఒక పూటకి 3500, రోజు మొత్తం మీద కలిపితే 10,000 మందికి పెట్టినట్టు అంతే కదా లెక్క. 10,000 అనాలా, 300 అంటే 100 × 300 అంటే 30,000 మందికి రోజుకి పెట్టేది. 3 పూట్ల కలిపితే 1,00,000 లెక్క. 3 పూట్ల కలిపితే అంటే ఎవరికాళ్ళు విడివిడిగా అయితే ఒకే మనిషి 3 పూట్ల అంటే ఒకటే అవుతుంది. కానీ వీళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇన్ని లక్షలు, ఇప్పుడు మొన్న చెప్పారు నారాయణ గారు, 4.5 కోట్ల మందికి పెట్టాము. 4.5 కోట్ల మంది తింటాం కాదు, 4.5 కోట్ల భోజనం, టిఫిన్, డిన్నర్ కలిపి. ఎందుకంటే అంతకు ముందు కూడా 183 × 300 అప్పుడు. ఇప్పుడు ఇంకో 50 మంది ఎక్స్ట్రా చేశారు, 350. రోజుకి 35,000 మంది ఒక పూటకి. 3 పూట్ల కలిపితే 1,05,000 ఇది. కాబట్టి దీంతో పోల్చుకుంటే అక్కడ మధ్యాహ్న భోజనం వచ్చేటప్పటికి దాదాపు 20 లక్షల మందికి ఏం వెళ్తుంది కదా. అందుకని అది సంతృప్తి పడ్డారు పవన్ కళ్యాణ్. ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యారు. కానీ అన్నా క్యాంటీన్ నిర్వహణ వరకు చూసుకుంటే, అంటే విరాళాలు సేకరించి ఒక్కో సందర్భంలో క్యాంటీన్ నిర్వహించే పరిస్థితి ఉందా అంటే దానికి కూడా చెప్పినట్టున్నారు కదా బాబు గారు, విరాళాలు కూడా ఇవ్వండి అని. నాకు ఒకటి మంచో చెడో తెలియదు కానీ భావజాలం పరంగా చంద్రబాబు గారి భావజాలానికి మనకి బాగా సూట్ అవుతుంది అనుకుంటా. ఎందుకంటే మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2వ నెలలోనో 3వ నెలలోనో మన ప్రోగ్రాంలోనే నేను చెప్పే విషయం, ప్లస్ వీడియో కూడా చేసి నేను ఆ రోజున. అది నోటి దగ్గర ముద్ద తీయడం కరెక్ట్ కాదు, అన్న క్యాంటీన్లను కొనసాగించండి. మీకు అంతగా ఫీల్ అయితే లోకల్గా ఒక్కొక్క క్యాంటీన్ ఒక్కొక్క స్వచ్ఛంద సంస్థకు అప్పచెప్పండి.